ముఖ్యమంత్రికి మంత్రికి తెలియకుండా మంత్రి నియోజకవర్గంలో పోటు. మేము ఎమ్మెల్యేగా బాబు గారు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చాము. అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ మంత్రి. ఈరోజు ముఖ్యమంత్రి రోల్ 0, ఈ మంత్రి రోల్ 0. అక్కడ మీ రోల్ ఏంది? 10,000 మందికి ఉద్యోగాలు నోట్లో మట్టి కొట్టి అక్కడ ఈరోజు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. అపార్ట్మెంట్స్ ఖాళీ అయిపోతున్నాయి, షాపులు ఖాళీ అయిపోతున్నాయి, రెంటెడ్ హౌసెస్ ఖాళీ అయిపోతున్నాయి. దాన్ని సైలెంట్గా షిఫ్ట్ చేసుకుంటుంటే కారణం ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రి అరాచకాల కారణం ఏంటి? ముఖ్యమంత్రి ఏమన్నా వాళ్ళ మీద కన్నెరి చేస్తే వాళ్ళు వెళ్ళిపోయినారా? సమాధానం చెప్పండి. ఇదేం ఆషామాషి కాదు, ఇది జోక్ కాదు జగన్మోహన్ రెడ్డి, ఇదేం తమాషాలు కాదు. ఇది నువ్వు ముఖ్యమంత్రి అయితే శాశ్వతం కాదు. వాళ్ళ ఉద్యోగాలు, ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం శాశ్వతం. మాకు కృష్ణపట్నం పోర్ట్ ఉందని అంటే ఒక గర్వకారణంగా చెప్పుకోవాల్సింది. ఈరోజు కృష్ణపట్నం పోర్ట్ వెళ్ళిపోయి డర్టీ కార్గో మిగిలి ఏడ్చుకోవాలా? ఇంట్లో కూర్చొని ఏడ్చుకోవాలా? ఉద్యోగాలు ఉండవు, ఉపాధి ఉండదు. మిషనరీ, పొక్లైనర్స్, లోడర్స్, మిషన్లు పనిచేస్తాయి తప్ప మనుషులు పనిచేయరు. మ్యాక్సిమం మిషన్లే పనిచేస్తాయి. ఎందుకంటే బొగ్గు అన్లోడ్ చేయటం, కన్వేయర్ బెల్ట్, లోడింగ్ అన్లోడింగ్ అన్ని మిషన్లు చేస్తాయి. అటువంటి మనుషులకి ఉద్యోగాలు, ఉపాధి లేని డర్టీ కార్గో ఇక్కడ పెట్టి 10,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి ఉండే కంటైనర్ కార్గోని క్లోజ్ చేస్తే మిమ్మల్ని ఏమనాలా? 1000 కోట్లు సంవత్సరానికి ఆదాయం పోయే దాన్ని ఏమనాలి? కంటైనర్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కృష్ణపట్నం SEZ 6,000 ఎకరాలు ఏం చేస్తారో చెప్పండి. తిరిగి ఇచ్చేసేయండి. పేదోళ్ళ భూములు 1,00,000 రూపాయల లెక్కన తీసుకున్నారు, రైతుల భూములు 5 లక్షల లెక్కన తీసుకున్నారు. తిరిగి ఇచ్చేసేసేయండి. సమాధానం చెప్పండి. ఇది ఆషామాషి కాదు. ప్రభుత్వం సమాధానం చెప్పాలా, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ఇది రాష్ట్రం అన్యాయం అయిపోతుందయ్యా. నెల్లూరు జిల్లా నాశనం అయిపోద్దయ్యా. 2 నెల్లూరు జిల్లాకి. అక్కడ షార్ ప్రాజెక్ట్, ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్. అటువంటి కృష్ణపట్నం పోర్ట్ ఈరోజు మూసేసుకుంటుంటే ఆఖరా వెజల్ జనవరి 24, 25 వచ్చేసేస్తే ఆ తర్వాత క్లోజ్ చేసేసుకొని వెళ్ళిపోతే చెక్కుబందీ చేసుకుంటారా మీరు? ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రజలకి? నేను తీవ్రంగా ఆవేదనతో చెప్తుండా. ఇక్కడ పోర్ట్ వస్తుంది, దీనివల్ల ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది అని చెప్పి భూములు ఇచ్చారు. అదానీ గారి సొంత భూమి కాదు, సివి రావు గారి సొంత భూమి కాదు, జగన్మోహన్ రెడ్డి భూమి కాదు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమీ లేదు ఆయనకి. ఆయన రోలు. మీరు ఎవరంటా? నేను ఎవడబ్బా సొత్తు అంటున్నా. నేను ఇది న్యాయమా అంటున్నా. నేను ఒక పెద్ద పోర్టు మూసేసేసి ఏం చేయాలనుకుంటున్నారు అంటున్నా. నేను దయచేసి నేను చెప్తున్నాను, నేను ఆవేదనతో చెప్తున్నాను. నేను ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై సెల్ఫ్. జిల్లాకి జరిగే నష్టం, రాష్ట్రానికి జరిగే నష్టం.